అది స్ప్రే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసి మన గవర్నమెంట్ వాళ్ళు మై ఆధార్ అనే యాప్ కాకుండా ఆధార్ అనే ఇంకో యాప్ అనేది కూడా తీసుకొని వచ్చారు. దీనివల్ల ఉపయోగం చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మన నిత్య జీవితంలో మన ఆధార్ కార్డు అనేది చాలా ఉపయోగంగా ఉంది కాబట్టి మనం ఒక్కోసారి స్మార్ట్ కార్డ్ చేయించుకొని మన వ్యాలెట్లు అనేది పెట్టుకొని ఒక్కోసారి మనం మర్చిపోతూ ఉంటాము. అలాగే ఫోటోలు తీసుకుంటే మన లిస్ట్లో ఉన్న ఫోటోలు చూసుకుంటూ ఉంటే సమయానికి మన ఆధార్ కార్డు కూడా కనిపించదు. ఇప్పుడు అలా కాకుండా ఈ యాప్ ఉపయోగించుకొని మన వ్యాలెట్ ఎలాగో ఈ యాప్ లోపల కూడా అలాగే వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకొని మన ఆధార్ కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్లో కూడా క్రియేట్ చేసుకుని దాంట్లో సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మన ఆధార్ కార్డులు ఎక్కడైనా ఉపయోగించుకొని ఈ వ్యాలెట్ని బాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాప్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నేను రొటీన్గా చెప్పేదే మీరు డైరెక్ట్ వినేదే ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా బాగా నచ్చినట్టయితే వెళ్ళి లైక్ చేసుకొని, ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేసుకుంటే కింద ఉన్న యాప్ ఆప్షన్ ద్వారా కూడా నన్ను సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతుంది. ముందు మన ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్న ఆధార్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. లేదా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయినా ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని పర్మిషన్లు అనేది అడుగుతుంది, అవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత చూడండి డిస్కవర్ కీ ఫీచర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి కొన్ని ఇండికేషన్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది ఇన్స్ట్రక్షన్ టైప్లో. అవన్నీ ఇక్కడ కీ ఫీచర్స్ అన్నీ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. చూడండి ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత చూడండి ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ ఉన్నట్టు, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి కింద ఐ అగ్రీ అనేది చెప్పి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ప్రొసీడ్ ఉన్నట్టు దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, దాని మీద మనకి సెండ్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది, క్లిక్ చేసేయండి. చూడండి మన మొబైల్ నెంబరు కరెక్టా రాంగ్ అనేది ఈ విధంగా మనకి వెరిఫై చేసేస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. చూడండి కంటిన్యూ విత్ దిస్ నెంబర్, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఫేస్ మనకి స్పెట్స్ ఏమన్నా స్పెట్స్ తీసేసేయండి, లైటింగ్ వచ్చేటట్టు ప్రాపర్గా ఉన్నట్టుగా క్లిక్ చేసుకోండి. కింద చూడండి ఇన్స్టలేస్ ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన ఫేస్ అనేది ఇవ్వాలి. ఫేస్ అథెంటికేట్ అయిపోయిన తర్వాత చూడండి ప్రొసీడ్ అనేది క్లిక్ చేసేసుకోండి. ఇది ఫేస్ ఎందుకు అడుగుతుంది అంటే మనమా కాదా అనేది ప్రూఫ్ కోసంగా అడుగుతుంది ఫ్రెండ్స్. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా పిన్ అనేది సెట్ చేసుకోండి మన యాప్ లాగా. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి కొన్ని ఇండికేషన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ ఉండండి. అంటే మనకి యాప్ ఏ విధంగా యూజ్ చేయాలా అనేది మనకి ఇక్కడ మొత్తం ఇండక్షన్ మొత్తం ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత చూడండి యాప్ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే మన ఆధార్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ కింద ఉన్న టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే వ్యాలెట్ టైప్లో మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే యారో మార్క్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి యాడ్ అనదర్ ప్రొఫైల్, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేయాలనుకున్న వాళ్ళ ఆధార్ నెంబర్ అదే ఎంటర్ చేసి వాళ్ళ ఫేస్ అథెంటికేషన్ ఇచ్చేస్తే మన మొబైల్లో యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం యాడ్ చేయాలనుకున్న వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఫేస్ అనేది అడుగుతుంది. ఇప్పుడు చూడండి మన ఫ్యామిలీ మెంబర్ అనేది యాడ్ అయిపోయింది. చూడండి దీని మీద క్లిక్ చేస్తే కింద ఈ విధంగా మనకు కావాల్సిన మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి మనం ఇక్కడ నుంచే ఎవరికైనా మన ఆధార్ కార్డ్ని షేర్ చేయాలన్నా కానీ షేర్ ఐడి మీద క్లిక్ చేసి కంప్లీట్ షేరా, డౌన్లోడ్ ఆధారా, సెలెక్టివ్ షేరా, లేదా చూడండి కంప్లీట్ షేర్ అని మీరు క్లిక్ చేసి ఎవరు పంపించాలో వాళ్ళకి ఇక్కడి నుంచి మనము ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి పంపించవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా సెకండ్ వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.